హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ చికెన్ కర్రీ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసి కలిపి ఫ్రై చేయాలి, మొత్తం మిక్స్ చేయాలి. నూనెలో ఫ్రై అయిన తర్వాత పావు కిలో చికెన్ వేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రై చేయాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చికెన్ కర్రీని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి హోమ్మేడ్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం ఒకసారి కర్రీ కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో కుక్ చేయాలి చికెన్ని. కుక్ అయిన తర్వాత నూనె పైకి వస్తుంది కదా, అప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కర్రీని మంచిగా కలపాలి. మొత్తం కర్రీని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ కలుపుకోవాలి. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మూత తీసి కొంచెం 2 లవంగాలు, 1 యాలుక వేసి దంచి వేయాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి. కర్రీ ఈజ్ రెడీ. చపాతీ, పుల్కా, పలావ్స్లో సూపర్ కర్రీ. షేర్, లైక్, సబ్స్క్రైబ్.